మనందరికీ తెలుసు 27న మనకు వినాయక చవితి ముఖ్యమైన పండుగ జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా కాళహస్తి పట్టణంలో ఎవరైతే కార్యనిర్వాహకులు ఉన్నారో, విగ్రహాన్ని ఏర్పాటు చేసే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా 1 టౌన్ పోలీస్ స్టేషన్లో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ప్రతి ఒక్క ఆర్గనైజర్కి నిబంధనలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి పాటించాలి, పాటించకుండా పోతే ఎలాంటి పరిణామాలు ఉంటాయని కూడా స్పష్టంగా తెలియచేయడం జరిగింది. పర్మిషన్ లేకుండా విగ్రహాలు పెట్టకూడదు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, అదర్ డిపార్ట్మెంట్స్ కూడా పర్మిషన్స్ తీసుకోవాలి. దీనికోసమని గవర్నమెంట్ ఆల్రెడీ మనకు సింగిల్ విండో ఒకటి ఆన్లైన్ సిస్టమ్ పోర్టల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని ద్వారా అప్లికేషన్ పెట్టుకోవడం, పోలీసులు వెరిఫికేషన్ తర్వాత QR కోడ్తో కూడుకున్న ఒక పర్మిషన్ ఇవ్వడం, దాన్ని పేస్ట్ చేయడం కన్సర్న్డ్ ఐడల్ ఉన్న ప్రాంతంలో. ఎన్ని రోజులు ఉంటాయో విగ్రహాలు అన్ని రోజులు కూడా ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా దందాలు చేయకూడదు. మన వల్ల ఇతరులకు, అదర్ రిలీజియస్ కావచ్చు, అదర్ క్యాస్ట్ వాళ్ళకి కావచ్చు, అదర్ పబ్లిక్ కావచ్చు, ఎట్టి పరిస్థితులు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా మనం కార్యక్రమం చేసుకోవాలని చెప్పి అందరికీ కూడా సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతున్నాను, పోలీసులు చెప్పిన సలహాలు, సూచనలు, నిబంధనలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా పాటించండి. ఇది అందరికీ మంచిది. ఈ కార్యక్రమం అనేది మనం చాలా శాంతియుత వాతావరణంలో చేసుకోవాలి. ఎలాంటి సంఘటన కూడా జరగకుండా చాలా హ్యాపీగా ఈ పండుగ చేసుకోవాలని చెప్పేసి మేము ఈ నిబంధనలు అనేది పెట్టడం జరిగింది. ఎవరినో ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు. అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా త్వరగా ప్రారంభించాలి, త్వరగా స్టార్ట్ చేయాలి. ఆ రోజు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, తాగి డ్రైవింగ్ చేయకుండా, ఎక్కువ మంది లేకుండా, నిమజ్జనం ప్లేస్లో కూడా జాగ్రత్తలు తీసుకొని ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలని చెప్పి వాళ్ళకు సలహాలు ఇవ్వడం జరిగింది. మేము కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా RDO గారి ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో కూడా మీటింగ్ పెట్టుకొని కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాం. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాట్ల గురించి కూడా మేమంతా కూడా మాట్లాడుకున్నాం. అన్ని డిపార్ట్మెంట్లు గురించి కలిసి ఆ రోజు ఏ వాళ్ళకి ఫెసిలిటీస్ అయితే ఏం చేయాలో అన్నీ కూడా ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది నిమజ్జనం జరిగే ప్రదేశంలో. కాబట్టి ప్రజలందరినీ కూడా మేము పోలీస్ శాఖ తరఫున కోరుతున్నాం, ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దు. ఎవరైనా చట్టాన్ని ధిక్కరిస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.